ఇది నేను 2023 సంవత్సరంలో పశ్చిమ రాయలసీమ శాసనమండలి గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో దాదాపు 3 రోజుల పాటు కౌంటింగ్ చేసి 18వ తారీఖున మార్చి 18వ తారీఖున సాయంత్రం నేను ఎన్నికల్లో గెలుపొందితే అప్పటి అధికారులందరినీ కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ కలెక్టర్ గారి పైన రిటర్నింగ్ అధికారులను ఒత్తిడి తీసుకొని వచ్చేసి నాకు డిక్లరేషన్గా నేను గెలిచినట్టు డిక్లరేషన్ ఇవ్వకుండా ఆపిన విషయం వాస్తవమా కదా? మాకు డిక్లరేషన్ ఇవ్వండి నేను గెలిచా అని చెప్పి దాదాపు నేను 1 ఓటు 2 ఓటుతో గెలవలే. 8,500 ఓట్ల పైచిలుగులో నా ఎన్నికల్లో గెలిస్తే మీరు డిక్లరేషన్ ఇవ్వకుండా ఆపడమే కాకుండా మళ్ళీ నన్ను తీసుకోబోయి దౌర్జన్యకరంగా నాకు డిక్లరేషన్ ఫారం నేను ధర్నా చేస్తే ఆ రిటర్నింగ్ అధికారి ఎదురుగా నన్ను బలవంతంగా దౌర్జన్యంగా ఒక పశువును ఈడ్చకపోయి నన్ను ఒక పోలీసు వ్యాన్లో కుక్కేసి తెల్లవార్తలు నన్ను అనంతపురం పోలీస్ స్టేషన్లో పెట్టిన విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకని మీరు తప్పులు చేసి మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి మీకు ఎలాంటి నైతిక విలువలు లేకుండా ఎలాంటి ప్రజాస్వామ్య విలువలు లేకుండా మీరు ప్రవర్తించి ఈరోజు ప్రజాస్వామ్యం గురించి లేకపోతే అనగా విలువల గురించి లేకపోతే వ్యవస్థల గురించి మీరు మాట్లాడడం సిగ్గుచేయడం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా హెచ్చరిస్తా ఉన్నా.